హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఎంబీబీఎస్కు సంబంధించి నీట్ యూజీ మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ అయితే షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విడుదల చేయడం జరిగింది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందుగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోవడం అయితే తప్పనిసరిగా ఏ, అవసరం. చాలా ఇంపార్టెంట్ అవి. సో గైస్, అవి ఏంటి అనేది చూసే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, దీనికి ముందులో ఒక విషయం చెప్పదలిచాను. మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, దీనికి సంబంధించి ఒక 35 నుంచి 40 మధ్య వేరియేషన్స్ అయితే ఆ, కొన్ని చేంజెస్ జరిగినాయి. అంతకు మించి ఏం లేదు, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఒక 35, 40 కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి. సో దాని గురించి పెద్దగా బెంగ ఏం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆహ్, మైనర్ చేంజెసే కాబట్టి పెద్దగా దాన్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో గైస్, చూడండి, నోటిఫికేషన్ ఫర్ ద ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా ఇంటూ అఫిలియేటెడ్ గవర్నమెంట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26, 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో గైస్, చూడండి, ఇన్ కనెక్షన్ టు దిస్ ఆఫీస్ నోటిఫికేషన్ డేటెడ్ 15/7/2025, 25/7/2025 అప్పుడు ఇచ్చింది అనేది చెప్తున్నారు. సో పెద్దగా దాని గురించి చర్చించడానికి ఏం లేదు. గైస్, ఫస్ట్ చూడండి, ఎలిజిబిలిటీ. ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఈ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్కు పెట్టుకోవడానికి అర్హులు. అంటే వాళ్ళందరికీ సీట్లు వస్తాయా అంటే అది చెప్పలేను, కానీ బట్ అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అర్హులు. ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ including PWD, PMC, CAP categories, and EWS quota candidates on KNR UHS website can exercise web options for admission into MBBS courses from 6 AM on 16th, అంటే ఈ రోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి అయితే సెప్టెంబర్ 18th వరకు అయితే అవకాశం ఉంది గాయస్. ఈ నేను చెప్పాను కదా, ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న డిస్ప్లే చేసినటువంటి వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అర్హులు. సో ఈ ఫీజెస్ వచ్చేసి 12,000 అయితే అలాటెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీజు 12,000 రూపాయలు. యూనివర్సిటీ కాలేజెస్లో అయితే 12,000 రూపాయలు చేయాలి ఫర్ ఎంబీబీఎస్ కోర్సెస్ త్రూ పేమెంట్ గేట్వే బై యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అండ్ డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్. అయితే ఆ 12,000 అయితే పే చేసి, మీకు ఇన్ కేసు వచ్చిందనుకోండి, సీట్ వస్తే మాత్రం 12,000 అయితే పే చేసి, అది నాన్ రిఫండబుల్ గైస్. అయితే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ట్యూషన్ ఫీజ్ ఈజ్ టు బి paid at respective medical colleges. The tuition fees payable as notified by the government of తెలంగాణ. గవర్నమెంట్ నోటిఫై చేసిన విధంగా అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ట్యూషన్ ఫీజు. సో ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చేసి 10,000 పర్ ఇయర్ ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అండ్ ఈఎస్ఐ 60 లక్ష పైగా ఉంది అనుకుంటా. సో 60,000 అని ఇచ్చిండు ఇక్కడ. 60,000 అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉంది. గైస్, ద డీటెయిల్స్ ఆఫ్ సీట్ అవైలబుల్ సీట్ మ్యాట్రిక్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. అది నేను సీట్ మ్యాట్రిక్స్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే అది నా ఛానల్లో ఉంది. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏ క్యాస్ట్ వైజ్గా ఎన్ని సీట్లు ఉంటాయి అనేది, ఎలా ఫిల్ చేస్తారు, మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూకి ఎన్ని ఉన్నాయి, క్యాప్కి ఎన్ని ఉన్నాయి అనేటువంటి అన్ని డీటెయిల్స్, ఆల్ డీటెయిల్స్ సీట్ మ్యాట్రిక్స్ అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను, మీరు అందులో చూడొచ్చు గాయస్. The allotment of seats will be made in accordance with the సెలక్షన్ ప్రొసీజర్ నోటిఫైడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్డర్ జియో నెంబర్ 14 ప్రకారంగా, ఏదైతే జియో ఇచ్చిండో దాని ప్రకారంగా సీట్స్ విల్ బి మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సెలక్షన్. దాని ప్రకారంగా అయితే సీట్లు అయితే అలాట్ చేస్తారంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ఇన్ ద ఫైనల్ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది అంటున్నారు కదా. సో దాని గురించి ఏం వరి లేదు, ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అనేది ఇష్యూ అయితే చేస్తుంది. ఇష్యూ ఉన్నాయి కదా. లోకల్ కావాలి అంటే 4 ఇయర్స్ కన్సెక్టివ్ ఇయర్స్ అయితే 4 ఇయర్స్ తెలంగాణలో చదివితే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవుతారు. సో అదే అన్నట్టు సుప్రీంకోర్టు ఆర్డర్, అది మీ అందరికి తెలిసిన విషయమే. క్యాండిడేట్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డు నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్స్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్.
చూసిండ్రా? ఎవరైతే ఇప్పుడు చూసిండ్రు ఇక్కడ క్లియర్‌గా చూడండి గైస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డు నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్, ఎవరైతే మొదటి ఫేజ్‌లో కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద సబ్సీక్వెంట్ ఫేజెస్ ఆఫ్ ద కౌన్సిలింగ్స్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్. ముందస్తుగా సీట్ బ్లాక్ చేయడానికి వాళ్ళు అనర్హులు అవుతారంట. చూసిండ్రా గైస్? దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. చూసిండ్రు కదా? ఫస్ట్ ఫేజ్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ చేయకపోతే వాళ్ళైతే ఇనెలిజిబుల్ అవుతారు. సో అది చాలా బిగ్ అప్డేట్, అదైతే గుర్తుంచుకోండి. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఏ సీట్ అండ్ అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్, ఇఫ్ they do not join the course at the allotted colleges, they will not be eligible for exercising web options for subsequent rounds of counseling. చూడండి guys, ఇది కూడా చాలా ఒక పెద్ద బిగ్ అప్డేట్. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్, ఒకవేళ వాళ్ళు వెబ్ ఆప్షన్ చేస్తే ఫర్ ఎ సీట్ అండ్ అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్, ఇఫ్ దే డు నాట్ జాయిన్ ద కోర్స్ ఎట్ అలాటెడ్ కాలేజెస్. చూడండి, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు సీట్ వచ్చినటువంటి వాళ్ళ చాయిస్ ఫిల్ చేస్తారు కదా, దాని ప్రకారంగా సీట్ వస్తే వాళ్ళు ఎవరైతే కాలేజీలలో జాయిన్ కారో, చూడండి, ఇఫ్ దే డు నాట్ జాయిన్ ద కోర్స్ ఎట్ ద అలాటెడ్ కాలేజెస్, దే విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సబ్సిక్వెంట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్. చూసిందా? ఎవరైతే జాయిన్ కారో వాళ్ళైతే నెక్స్ట్ రౌండ్స్కి అయితే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అర్హులు కాదు అని చెప్పేసి అంటున్నారు. సో చూడండి, నోట్ admissions into MBBS courses for the academic year 2025-26 Chalmeda Anandarao Institute of Medical Science Karimnagar is subject to the final order of the Honorable High Court of Telangana in writ petition number. దాని ఇప్పుడు దాంట్లో ఏదైనా పెట్టుకున్నారనుకోండి, వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే, సో హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇస్తుందో దాని ప్రకారంగానే దానికి లోబడే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు గాయస్. చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్, విలువైన ఇంపార్టెంట్ సూచనలు ఇస్తున్నారు. ఎలిజిబుల్ నీట్ టు యూజీ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ కోర్సెస్ ఇన్ ద అఫిలియేటెడ్ మెడికల్ కాలేజెస్ అని చెప్పేసి అంటారు. సో ఓకే, అది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద రెగ్యులేషన్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ కోర్సెస్. సో అది కూడా పెద్ద ఏం కాదు. ఇంపార్టెంట్ అథారిటీ కోటా సీట్స్ ఇన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ విల్ బి, మైనారిటీ కాలేజీలలో వాళ్ళకే సీట్లు కేటాయిస్తారని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్సెస్ యాజ్ పర్ హిస్ ఆప్షన్స్ డస్ నాట్ జాయిన్ ద కోర్సెస్, దే షల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్. ఇప్పుడు ఫస్ట్లో ఎవరైతే ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్సెస్ యాజ్ పర్ హిస్ ఆప్షన్స్, మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్ ప్రకారంగా ఎవరైతే కాలేజీలలో జాయిన్ కారో వాళ్ళు నెక్స్ట్ ఫేసెస్కి ఎలిజిబుల్ కారు అని చెప్పేసి చెప్తున్నారు. బోల్డ్ లెటర్లో పెట్టింది చూడండి గైస్. క్యాండిడేట్స్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ కోర్సెస్ ఇన్ఫార్మ్డ్ దట్ దే ఆర్ నో లిమిట్ ఫర్ చాయిసెస్ లిమిట్ ఏం లేదని చెప్పేసి అంటున్నారు. నో టైమ్ వన్ టైమ్ పాస్వర్డ్ విల్ బీ సెంట్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. చూడండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు take a printout of saved options. So, okay, candidate will receive SMS. Okay, candidate shall download allotment order from the website after payment of university fee by gateway method by using online. 12,000 కట్టి అది యూనివర్సిటీ ఫీజు అయితే 12,000 కట్టి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది నాన్ రిఫండబుల్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద రెస్పెక్టివ్ మెడికల్ కాలేజ్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ యాజ్ specified on the allotment order to submit all original certificates relevant bonds and to pay the institution college fees to complete the process of admission. If the candidate does not to fulfill the above criteria to complete the admission process within specified dates for joining, the admission will be cancelled automatically and the candidate shall not be permitted to exercise web options for subsequent phases counseling. చూడండి, అది తెలిసిందే కదా. సో ఇది ఇంపార్టెంట్ గైస్. ఈ బోల్డ్ లెటర్, ద యూనివర్సిటీ ఫీజ్ వన్స్ పెయిడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఒకసారి యూనివర్సిటీ పే చేసిన అంటే అయితే రిఫండ్ కాదంట. అది
ఓకేనా? ఇఫ్ ద క్యాండిడేట్ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఇష్యూస్ కాంటాక్ట్ అని చెప్పేసి కొన్ని నెంబర్లు అయితే ఇచ్చారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వెబ్ ఆప్షన్స్‌కైనా లేకపోతే ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కోసమైనా మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు ఇచ్చారు. వాటికి చేసి కాల్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అప్డేట్ గాయ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.